మనం ఖాతరు చేయలేము. మనం రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకొని ఏది రాక్ బాటమ్ ప్రైజెస్కి దిగుమతి చేసుకొని మనము ఎక్స్పోర్ట్ చేసి విపరీతంగా సంపాదించాం ఈ మధ్య కాలంలో. అమెరికాకి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తాం. అది అమెరికాకి ఇష్టం లేదు, కానీ వి డిడ్ంట్ లిజన్ టు దెమ్. ఇప్పుడు నాటో తీవ్రమైన ఒత్తిడి మన మీద, ఏది మీరు ఉక్రెయిన్ వైపే ఉండాలని. థ్యాంక్స్ టు మోడీ అండ్ థ్యాంక్స్ టు నెహ్రూస్ నాన్ అలైన్డ్ పాలసీ మనం మొదటి నుంచి కూడా భారతదేశము అంతర్జాతీయ వ్యవహారాల్లో చాలా న్యూట్రల్గా ఉంటుంది. ఈ రోజు వరకు మనం సగర్వంగా చెప్పుకోవచ్చు, మనకుగా మనం ఏ దేశం మీద యుద్ధానికి పోలేదు. మొట్టమొదటిసారి ఐ థింక్ నాకు తెలిసి, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, రాజీవ్ గాంధీ టైంలో శ్రీలంకకి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించాడు. అది తప్పు జరిగింది. ఆ తప్పుకి రాజీవ్ గాంధీ పే చేశాడు, భారతదేశం కూడా పే చేసింది. ఆ ఒక్కటి తప్ప మనం అంతర్జాతీయ వ్యవహారాల్లో యుద్ధ సందర్భాల్లో ఎప్పుడు కూడా మనం చాలా న్యూట్రల్గా ఉన్నాం. ఆ న్యూట్రాలిటీ మనకు చాలా బెనిఫిట్స్ కూడా తెచ్చిపెట్టింది. సో ఇప్పుడు కాబట్టి అమెరికా మనని ఎప్పుడు సీరియస్గానే తీసుకుంటుంది. అంత మాత్రాన పాకిస్తాన్ కంటే మనం అమెరికాకు చాలా దగ్గర అని అనుకోవడం పొరపాటు. ఇప్పుడు మనము అమెరికాకు దగ్గర అవుతున్న కొద్దీ, జస్ట్ ఐఎమ్ సేయింగ్, మన ఎవడికి దగ్గర రానివాడు అమెరికా, అది వేరే విషయం. మనం దగ్గర అవుతున్నామని మనం అనుకుంటున్న కొద్దీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, చైనాకి దగ్గరగా పోతుంది. చైనా ఏం చేస్తుంది, టు ఇరిటేట్ ఇండియా, వాడు పాక్కి లెఫ్ట్ రైట్ సెంటర్ వాడు ఏది కావాలో అది చేస్తాడు. పాక్కి చైనా పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, చైనా ఇస్తున్న విరాళాలు కానీ భారీ సంఖ్యలో ఉంటాయి పాకిస్తాన్కి. ఫర్ 2 రీజన్స్. ఒకటి, చైనాకి మొత్తం ఈ ప్రాంతంలో వాడికి కంట్రోల్ కావాలి. 2, భారతదేశం ఎప్పుడు కూడా భారతదేశం ఇప్పటికే టు దట్ కదండి, బిల్డింగ్ ఆఫ్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అబ్సల్యూట్లీ. సో దాంట్లో ఏంటంటే, ఒకటి వాళ్ళకి మార్కెట్ పెంచుకుంటారు, వాళ్ళ కాంట్రాక్ట్స్ తెచ్చుకుంటారు. లాంగ్ టర్మ్లో ఈ రోజు ఎడం చేత్తో సాయం చేస్తారు, కుడి చేత్తో మొత్తం లాక్కుంటారు. దట్స్ వాట్ జెలెన్స్కీ ఆరోపణ కూడా అదే కదా. ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా, శ్రీలంక విషయంలో చైనా చేసింది అదే. ఏ దేశమైనా ఏ దేశమైనా చేస్తుంది. ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ దేశం అని అంటే నవ్వు వస్తుంది కాబట్టి. కమ్యూనిస్టులు అట్లా చేస్తారా? చేయరు కదా. కాబట్టి కమ్యూనిస్ట్ దేశం అంటే నవ్వు వస్తుంది. కమ్యూనిస్టులు తమ సొంత ప్రజల్ని కాల్చుకు చంపుతారా? తమ సొంత ప్రజలకి శ్రమదోపిడీ చేస్తారు. శ్రమదోపిడీ అనేది కమ్యూనిజం భావనకి వ్యతిరేకం. సొంత ప్రజల్ని 18 గంటలు ఫ్యాక్టరీలో పనిచేస్తారు. నియంతృత్వం అండి అది. కమ్యూనిజం కాదు, బొంగు కాదు. సో కాబట్టి ఏంటంటే, కమింగ్ బ్యాక్ టు యువర్ బేసిక్ క్వశ్చన్, అమెరికా F-35 కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఎనీ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ వాడికి ఏది వయబులో లేదా ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా ఎవరికి ఏది అంటగట్టాలో అది అంటగడతాడు. దానికి అన్ని మార్గాలు అమెరికా అన్వేషిస్తుంది. అండ్ దీంట్లో అమెరికాని నేను తప్పు కూడా పట్టడం లేదు, వాళ్ళ దేశం పాలసీ అది. సో మన రోల్ ఎట్లా ప్లే చేస్తాము, మన దేశ ప్రజల బాగు కోసం మన దేశానికి పనికొచ్చే దౌత్య సంబంధాలు కానీ, లేతే ఇతర దేశాలతో ఉండే మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానీ, మన రిజర్వ్స్ కానీ, మన మార్కెట్ కానీ, వీటి పట్ల మనం ఎంత నిబద్ధత ఉందామనేది మాత్రమే మనం మాట్లాడగలం. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, మోదీ గారు వ్యవహరించిన తీరు పట్ల వ్యక్తమవుతున్న అభ్యంతరాలని అంతర్జాతీయ సంబంధం అంటే, మెక్సికన్ ప్రెసిడెంట్ కనీసం రెస్పాండ్ అయిన తీరు లెక్కన కూడా చేయలేదు మోడీ గారు. ఎందుకు మనం అంతా చేతులు కట్టుకొని వంగి సలాం అన్నట్టు ఉండాల్సిన అవసరం ఏంటని చెప్పేసి నేషనలిస్టులు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ నేషనలిస్ట్ అక్కడ నేషనలిస్ట్తో ఎందుకు పోరాటం చేయట్లేదని. ఇప్పుడు దాన్ని నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఇప్పుడు మెక్సికోకి అమెరికా కంటే లాటిన్ అమెరికాకి, నార్త్ అమెరికాకి వాళ్ళకి చాలా గొడవలు ఉన్నాయి. కెనడాకి అమెరికాకి గొడవలు ఉన్నాయి, వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు లాటిన్ అమెరికాలో మెక్సికో కానీ, చిలీ కానీ, ఇప్పుడు ఒక్క దేశానికి ఇంకో దేశం మినేస్ అనే పదం ఇందాక మనం మాట్లాడాం కదా. వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకున్నాయి. డ్రగ్ కార్టెల్స్, అంతర్జాతీయ మాఫియా, ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. సో మెక్సికో ప్రెసిడెంట్ కాస్త గట్టిగా మాట్లాడినా, కెనడా ట్రూడో గట్టిగా మాట్లాడినా వాళ్ళ అవసరాలు అయితే మాట్లాడతారు. కానీ భారతదేశ ప్రధానమంత్రి, అది మోదీ కానీ రేపొద్దున ఇంకోరు కానీ ఎవరైనా కూడా ఐ థింక్ ఆచితూచి అడుగేయడం అనేది కరెక్ట్ దౌత్యపరమైన